అప్పుడు హస్తినాపురంలో రాజకుమారి కుంతి చాలా భక్తితో జీవించేది. ఒకరోజు మహర్షి దుర్వాస ఆమె ఇంటికి వచ్చాడు. కుంతి అతనికి ఎంతో భక్తితో సేవ చేసింది. అందుకు అతను ఆమె సేవకు సంతోషించిన దుర్వాస మహర్షి ఒక అద్భుతమైన వరం ఇచ్చాడు. ఈ మంత్రాన్ని జపిస్తే ఏ దేవుడైనా పిలవగలవు అని చెప్పాడు. కుంతి ఆ మంత్రం శక్తి తెలుసుకోవాలని ఆసక్తిగా భావించింది. సూర్యోదయం సమయంలో ఆమె ఆ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది. అప్పుడు ఆశ్చర్యకరం ఏమిటంటే సూర్యదేవుడు ప్రత్యక్షమయ్యాడు. సూర్యుడు తన దివ్య కాంతితో కుంతి ముందు నిలబడ్డాడు. అలా చూసి కుంతి భయపడింది. నేను కేవలం పరీక్షించాను అని చెప్పింది. కానీ దేవుని వరం వృధా కాదు. ఆ వరం వల్ల కుంతికి ఒక శిశువు జన్మించాడు. ఆ బాలుడే మహాభారతంలో గొప్ప యోధుడు. అతడే కర్ణుడు. కర్ణుడు జన్మించగానే అద్భుతంగా కనిపించాడు. అతని శరీరంపై సహజంగా కవచకుండలాలు ఉన్నాయి. అవి అతనికి దైవరక్షణ ఇచ్చే వరాలు. కానీ కుంతి పెద్ద సమస్యలో పడింది. ఆమె అప్పటికి పెళ్లి కాలేదు. సమాజం ఏమంటుందో అన్న భయం ఆమెను వెంటాడింది. చివరికి ఎంతో బాధపడుతూ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ చిన్న బిడ్డను ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది. ఆ సమయంలో కుంతి గుండె పగిలిపోయింది. కానీ పరిస్థితులు ఆమెను అలా చేయించాయి. ఆ పెట్టె నదిలో తేలుతూ ఒక రథసారథి దగ్గరికి చేరింది. ఆ రథసారథి పేరు అతిరథుడు. అతని భార్య రాధ. వాళ్ళు ఆ బిడ్డను చూసి ఆనందపడ్డారు. దేవుని వరంగా భావించి అతని దత్తత తీసుకున్నారు. అలా కర్ణుడు ఒక రాజకుమారుడిగా కాకుండా ఒక సాధారణ కుటుంబంలో పెరిగాడు. కానీ అతని హృదయం గొప్ప యోధుడిగా మారాలని కోరుకుంది. చిన్నప్పటి నుంచి ధనుర్విద్యలో ఆసక్తి పెంచుకున్నాడు. అతను చాలా కష్టపడి సాధన చేశాడు. కానీ సమాజం అతని తక్కువగా చూసింది. రథసారథి కొడుకు అని అవమానించింది. కానీ కర్ణుడు ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. తన ప్రతిభతో తన శక్తితో ప్రపంచానికి తన విలువను చూపించాడు. అప్పుడు అతని జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రవేశించాడు. అతనే దుర్యోధనుడు. దుర్యోధనుడు కర్ణుడి ప్రతిభను గుర్తించాడు. అతన్ని అంగరాజుగా ప్రకటించాడు. ఆ రోజు నుంచి కర్ణుడు దుర్యోధనుడికి జీవితాంతం స్నేహితుడిగా మారాడు. కానీ అతనికి తెలియని ఒక పెద్ద నిజం ఉంది. అతను నిజానికి పాండవుల అన్నయ్య. కుంతి కుమారుడు, పాండవులలో పెద్దవాడు. ఈ నిజం అతనికి చాలా ఆలస్యంగా తెలిసింది. కురుక్షేత్ర యుద్ధం ముందు కుంతి అతనికి ఈ విషయం చెప్పింది. కానీ కర్ణుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నన్ను గౌరవించని దుర్యోధనుడిని నేను వదిలిపెట్టను అని. అలా తన సొంత సోదరులకి వ్యతిరేకంగా యుద్ధం చేశాడు. చివరికి మహాభారత యుద్ధంలో అతను అర్జునుడి చేతిలో మరణించాడు. అతని జీవితం ఒక విశాల గాథగా ముగిసింది. కర్ణుడు గొప్ప యోధుడు మాత్రమే కాదు, అతను త్యాగానికి, స్నేహానికి ప్రతీక. జీవితంలో నిజం ఆలస్యం తెలిసినా అతను తన మాటను నిలబెట్టుకున్నాడు.